అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ఈ రోజులలో చూసుకున్నట్టయితే చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఆడవాళ్ళు కొన్ని నియమాలు పాటించాలని అంటుంటారు. సో ఆ నియమాలు ఏంటమ్మా? ఆడవాళ్ళు ఏముంది, మగవాళ్ళకి డబ్బులు కావాలి. పసిపిల్ల బాలాది అందరికీ కావాలి. మా తల్లిదండ్రులు పిల్లలకి చాక్లెట్ కొనుక్కోరా అని 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తే బాగుండు అనుకునే పిల్లలు ఉంటారు కదా. కనుక డబ్బులు అనేవి ఎవరికొద్దు, అందరికీ కావాలి. లక్ష్మీదేవి అందరికీ కావాలి. స్థిరంగా ఉండటానికి ఏం చేయాలి అంటే, మనకి కావాల్సినప్పుడల్లా స్థిరంగా అనే మాటకి లక్ష్మీదేవి విషయంలో అసలు మీనింగ్లెస్ ఆ పదం. లక్ష్మీ చెంచల, ఎక్కడ స్థిరంగా ఉండదు. ఆవిడ కదులుతూ ఉంటేనే నలుగురు మధ్య వ్యాపారం అవుతుంది. అలా తప్పనిసరిగా అలా కదులుతూనే ఉండాలి. ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఇంగ్లీష్ కథ ఒకటి చదివా. ఇప్పుడు సరిగ్గా విని ఎప్పుడో చాలా చిన్నప్పుడు, నేను అది 7-8 ఏళ్ళప్పుడు. ఆ కథలో ఏమనుంది, ఉన్నట్టుంటే అసలు ఊర్లో అందరూ ఎవ్వరు ఏమీ వ్యాపారాలు చేయటం మానేశారు. ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరి ధాన్యం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరి వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఏవి కదలటల్లా. చివరికి అసలు ఊరంతా స్టాండ్ స్టిల్ గా ఉండిపోయి, అసలు ఎవరికి ఇంకొన్నాళ్ళు అయితే అసలు మనం ఎలా బతుకుతాం, ఏమి మన వ్యాపారం జరగట్లేదే అని ప్రతి ఒక్కడు భయపడే స్థితిలో ఊరు వచ్చేసింది. అలాంటప్పుడు ఒకడెవరో వచ్చి ఒకడికి, నాకు ఒక కార్పెంటర్ దగ్గరికి వచ్చాడు. వచ్చి, నాకు ఫలానా ఇన్ని కుర్చీలు కావాలి, నువ్వు తయారు చేసి ఇవ్వు అని చెప్పాడు. చెప్పి ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు. డబ్బులు కూడా ఇవ్వలా, ఇచ్చి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, నాకేదో పని వచ్చింది, చేస్తే వాడు డబ్బులు ఇస్తాడు కదా అని వీడు తన దగ్గర సామాన్లు ఉన్నాయిగా చేసి పెట్టాడు. 2 కుర్చీలు ఏవో చేసి పెట్టాడు. వీడు చెయ్యంగానే పక్కవాడు వచ్చి, నాకు కుర్చీలు కావాలని అనుకుంటున్నా, కానీ నాకు వ్యాపారం అవ్వట్లేదని నేను కొనుక్కోవట్లేదు, నిజంగానే నాకు నా షాప్ లో పెట్టుకోవడానికి కావాలి, ఇస్తావా అంటే, వాడు ఎవడో ఆర్డర్ ఇచ్చాడు, వాడి కోసం చేసాం, మళ్ళీ ఏమో వాళ్ళు కనిపించదా, సరే తీసుకెళ్ళి అన్నాడు. ఆ పక్కింటి పక్క షాప్ వాడు వీడికి కొంచెం డబ్బు ఇచ్చి 2 కుర్చీలు తీసుకెళ్ళాడు. వాడి దగ్గర వచ్చేసరికి వాడు తన దగ్గరికి, ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు వచ్చాయిగా, వీటితో ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఊళ్ళోనే అందరూ ఒకళ్ళ దగ్గరకు ఒకళ్ళు ఈ డబ్బులే నడుస్తున్నాయి, వీళ్ళ డబ్బులే నడుస్తున్నాయి. ఆ వచ్చిన ఆర్డర్ ఇచ్చిన వాడు అసలు డబ్బులేమి ఇవ్వలా. ఒకళ్ళ డబ్బులు ఒకళ్ళకి ఇచ్చుకుని వీళ్ళందరూ వ్యాపారం చేసుకున్నారు. వ్యాపారం చేసుకోవటం మళ్ళీ ఊరంతా ఫ్లరిష్ అవటం మొదలెట్టింది, సందడి మొదలెట్టింది, అందరూ లావాదేవీలు మొదలెట్టాయి. ఇదిగో నేను ఇది కొనుక్కున్నాను, నేను ఇది కొనుక్కున్నాను, ఒకళ్ళకొకళ్ళు చూపించుకోవటం మొదలైపోయింది. మళ్ళీ ఎంత చక్కగా ఊరు బాగా అయిపోయింది. అసలు ఆ మొదటి వాడు ఇంతవరకు ఎందుకు రాలేదు అని వీళ్ళందరూ కలిసి ఎంక్వైరీ చేశారు. చేస్తే వాడు ఎవడో పిచ్చివాట, ఎవరో పిచ్చివాడు దారేపోతూ వీడికి ఒక కార్పెంటర్ ఖాళీగా ఉన్నాడని, నాకు 2 కుర్చీలు కావాలి, చేస్తావా అన్నాడు. వీడు చేస్తానన్నాడు. అయిపోయింది. ఒక మాటకి మళ్ళీ ఊర్లో జీవనం మొదలైంది. జీవనోపాధి అంటాం కదా, జీవనం మొదలైపోయింది. అప్పటిదాకా ఏదో బతుకుతున్నావు అంటే బతుకుతున్నావు అన్నట్లున్నారు. కనుక లక్ష్మీదేవి నలుగురు మధ్య తిరుగుతూ ఉంటేనే అందరికీ బతుకు. కనుక నా దగ్గరే ఉండాలి అనకూడదు. కాకపోతే నా అవసరానికి తగినట్టుగా, ఎప్పటి అవసరాలకి తగినట్టుగా అప్పుడు అంతా ఉండాలి అని అనుకోవటం ఏమాత్రము తప్పు కాదు, అందరూ అనుకోవచ్చు. మన అవసరాలు ఒక్కోసారి పెద్దవి కూడా కావచ్చు. నెసెసిటీ అంటాం, లగ్జరీ కూడా అంటున్నాం. లగ్జరీ కూడా ధర్మబద్ధంగా తీర్చుకోగలిగేది ప్రతిదీ కూడా మన దగ్గర ఆ లక్ష్మి ఉండాలని పూజ చేస్తే తప్పు లేదు, కోరుకుంటే తప్పు లేదు. నా జేబులోకి 100 కోట్లో 1,00,000 కోట్లో రావాలని కోరుకోవడం ఏమాత్రం తప్పు కాదు. పక్కవాడి దగ్గర ఉన్న 10 రూపాయలు కూడా నాకు రావాలి అని కోరుకోవడం తప్పు. అప్పుడు వీడి 10 కాదు కదా, వీడికి 25 పోతాయి. చూస్తుంది అమ్మవారు ఎప్పుడు కూడా ఇలాంటివి. ఇప్పుడు ఏమన్నా పూజ ఏమన్నా ఉందా? ఎస్, ఉంది. శ్రావణ అంటే ఏదైనా సరే శుక్రవారం నాడు సాయంత్రం, శ్రావణ మాసం మరీ మంచిది, అమ్మవారికి ఇష్టమైన మాసం అనుకుంటాం కదా. అప్పుడు శుక్రవారం నాడు ప్రదోష కాలంలో చక్కగా ఒక పీఠం ఏర్పరచుకుని, మనం దేవుడి గదిలోనే చేసుకోవచ్చు, విడిగా ఒక చిన్న పీట లాంటిది వేసుకుని దాని మీద లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోబెట్టి, ఆవిడెప్పుడు భర్తతో కలిపి తనని పూజ చేస్తే ఎక్కువ ఇష్టపడుతుందిట, ఒకళ్ళనే కాదు. కనుక లక్ష్మీనారాయణుడు ఇద్దరిని చక్కగా కూర్చోబెట్టి దాని మీద పీఠం మీద పటమో ఏదో ఉంటుంది కదా, విగ్రహమో పటమో, లేకపోతే ఒక చిన్న మధ్యాహ్నం చిన్న అచ్చులు కూడా ఏవో దొరుకుతున్నాయి కదా రాగివి, పూజ షాపుల్లో అడిగితే లక్ష్మీనారాయణ అచ్చులు ఇస్తారు. అదో ఏదో ఒకటి పెట్టుకుని దానికి గంధం పసుపు కుంకుమ పెట్టి దాని పువ్వులు పెట్టి 4 వైపులా 4 ఆవునెత్తి దీపాలు పెట్టి చేయొచ్చు కదా, కష్టం వెళ్ళేది దీంట్లో. ఒక పీఠం పెట్టుకోవటం, మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠ చేయటం, 4 వైపులా 4 ఆవునే దీపాలు పెట్టుకోవటం, ఆ దీపాలకు కూడా కుంకుమ పువ్వు వేసి అక్షంతలు వేసి, దీపానికి కూడా దీపం కూడా లక్ష్మి, దీపలక్ష్మి పూజ చేసి అప్పుడు కూర్చుని అమ్మవారిని ధ్యానిస్తూ మీకు తోచిన లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకోండి, హిరణ్యవర్ణం హరిణీం, ఏదో ఒకటి ఉన్నాయి కదా, ఇలాంటివి మన దగ్గర చాలానే ఉన్నాయి. అంగం హరే పులక భూషణం ఆశ్రయంతి, ఏవో ఒకటి ఇలాంటివి తీసుకుని చదువుకుని
ఒక కనకధార స్తోత్రం కానీ, ఒక శ్రీ స్తుతి కానీ, ఒక శ్రీ సూక్తం కానీ, లేకపోతే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ, సహస్రనామ స్తోత్రం కానీ, ఎందుకు లేవు బోల్డునే? ఏమీ లేవండి, నాకు ఏమీ రావు. ఊరికే కూర్చుని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అది చదువుకున్నా చాలుగా. అమ్మనే కదా అంటున్నాం. ఏమీ లేదు, మహాలక్ష్మి నమః, మహాలక్ష్మి నమః, మహాలక్ష్మి నమః అనుకోండి. చిన్నవి చేయొచ్చు కదా. చేస్తే ఎన్నిసార్లు చేయాలి? ప్రతిసారి ఎన్నాళ్ళు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి? ఎన్నాళ్ళు అంటే మీ కర్మ పరిపాకమయ్యి మీ దగ్గరికి మీరు కోరుకున్న కోరిక తీరేదాకా చేయాలి. అన్నం ఎంతసేపు తింటాం? ఆకలి తీరేదాకా తింటాం, అవునా? ఇదే దానికి లిమిట్. మన పని అయ్యేదాకా ఒకటి. ప్రతి శుక్రవారం ఒకసారి ఎంతసేపు చేస్తాం? 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అంతే కదా. మన ఇంట్లో మనమే చేసుకుంటున్నాం. ఆ మాత్రం అమ్మవారి కోసం అంత సమయం వెచ్చించలేమా? ఇంత కోరిక పెట్టుకుని వెనకాల ఆ కొండ రావాలని కోరిక పెట్టుకుంటే ఈ చిన్న గుండు కూడా పెట్టమా? ఇక్కడ ఒక పావు గంట చేసుకోండి. ఆ స్తోత్రం ఏదో అయిపోయేదాకా చేసుకోండి. పోనీ స్తోత్రం 2 సార్లు చదువుకుంటా, 3 సార్లు చదువుకుంటా, 10 సార్లు చదువుకుంటా, ఏదో లిమిట్ పెట్టుకోండి. 9, 11 ఏదో ఇలాగా పెట్టుకుని అన్నిసార్లు చదువుకోండి. లేదు ఒకసారి చదువుకోగలుగుతున్నారు, ఒక్కసారే చదవండి. అయిపోయాక కాస్త పాలు బెల్లం నైవేద్యం పెట్టండి, పాలు పటిక బెల్లం నైవేద్యం పెట్టండి, అయిపోయింది. ఆ నైవేద్యం పెట్టాక వృధా చేయకూడదు కదా. తీర్థంలాగా మనమే ప్రసాదంలాగా తీసేసుకుంటాం. ఇది చేసినప్పుడు తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది వస్తుంది వస్తుంది. అలాగే అమ్మ, ఇంకొక సందేహం ఏంటంటే, విన్నాను నేను రీసెంట్ గా, మన వంటగది ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి రావడం. అవును కదా, లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కొన్ని ఉన్నాయి, ఇష్టమైన ప్రదేశాలు, ఇష్టమైన వస్తువులు. చక్కగా ఆ ఇంట్లో నవ్వులు పూస్తూ ఉండాలి. ఆ ఇంట్లో గొడవలు, ఘర్షణలు, అరుపులు, కేకలు ఉండకూడదు. ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఆ ఇంట్లో అన్ని సమృద్ధిగా, అంటే పాలు, పూలు, ధాన్యాలు, వీటిల్లోనే కదా అమ్మవారు ఉంటుంది. అవి సమృద్ధిగా ఉండాలి. అంటే ఎవరైనా వస్తే మన దగ్గర కబుక్కున్న వాళ్ళకి ఇవ్వటానికి పాలు కానీ ఇలాంటివన్నీ ఉండాలి. ఉంటే ఆవిడ పాల సముద్రంలోంచి వచ్చిన ఆవిడ కదా, ఆవిడ సముద్రమే ఆవిడది, పాల సముద్రమే పుట్టిల్లు. అలాంటి ఆవిడకి మన ఇంట్లో ఆ రోజుకి గ్లాస్ పాలు లేకంటే తప్పు కదా. అవును. కనుక అలాంటి జరిగినప్పుడు తప్పకుండా అంత లేకుండా ఎప్పుడు ఉండకూడదు. ముందర కావలసినవన్నీ ఏర్పరిచి ఆ తర్వాత మీరు పూజ చేయండి. ఆ బాబు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. భూదేవి కూడా, భూదేవిలో 1 గింజ వేస్తే అది 1000 గింజలు ఇస్తుంది మనకి. ఈ దేవతలందరూ ఎలాంటి వాళ్ళు? మీరు ముందర అసలు ఒకటి వెయ్యండి, ఆ తర్వాత నేను మీకు దానికి ఎన్ని రెట్లు ఇవ్వాలో నా బాధ్యత. మీ పుణ్య విశేషాన్ని బట్టి అన్ని రెట్లు ఇస్తా. మన పుణ్య విశేషం బట్టే అది కూడా. పుణ్యం చేసుకుంటూ ఉండండి, మీ పుణ్యం పెరుగుతూ ఉంటుంది, మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఏమీ చేయకుండా ఆశించటం అనేది సోమరితనం. సోమరిని లక్ష్మీదేవి హర్షించదు. అది కూడా మళ్ళీ చెప్పేస్తున్నా, సోమరిని లక్ష్మీదేవి హర్షించదు. సోమరిపోతుగా ఇంట్లో తిని కూర్చునే వాళ్ళు, లేకపోతే పక్క వాళ్ళ జీతం మీద అంటే మనకి శక్తి ఉండంగా, నాలాంటి వృద్ధుల మాట నేను చెప్పటల్లా. పెద్దవాళ్ళు అయిపోయి ఓపిక లేకపోయాక ఇంకా ఏదో పని చేయాలి, బయటికి వెళ్ళి డబ్బు ఆర్జించాలి అంటే వాళ్ళ మాట చెప్పటల్లా నేను. తిని కూర్చుని ఉంటారు చూడండి, ఏమి పనులు చేయకుండా, ఎవరన్నా తెస్తే దాని మీద తిందాం అనుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి కరుణించదు. అలాగే అమ్మ, ఇప్పుడున్న జనరేషన్లో ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, అంటే పొద్దున్నే అప్పుడంటే పురాణ కాలంలో మార్నింగ్ లేవగానే స్నానం చేసి అప్పుడు వంటగదికి వెళ్ళేవారు. ఇప్పుడు అలా లేదు. అంటే ఫాస్ట్ గా టైమింగ్స్ అయిపోతున్నాయని చెప్పి త్వరగా లేచేసి ఫస్ట్ స్నానం చేయకముందే వంట చేయడం అట్లాంటివి చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటివి నైవేద్యానికి పనికిరావు. అలా చేసింది దేవుడికి నైవేద్యానికి పనికిరావు. ఎలాగో స్నానం చేయాలి కదా, ఎలాగో వంట వండాలి కదా. ఇది ముందర అది వెనక అనే భక్తులు కొంచెం ప్లాన్ చేసుకుంటే అది ముందర ఇది వెనక్కి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మనం మామూలుగా మొహం కడుక్కున్నాక తుడుచుకున్నాక మళ్ళీ మొహం కడుక్కుంటామా? ఏది ముందరో తెలుసు, అక్కడ తెలిసిపోతుంది మనకి. అలాగే ఇది కూడా ఎలాగో స్నానం చేయాలి, తప్పదు. కనుక అది కూడా చేసేసి చేయండి, మిగిలిన పనులన్నీ తర్వాత చేసుకోండి. అయితే ఈ లోపల మొహం అంతా జిడ్డుగా అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళే ముందర ఇంకోసారి మొహం కడుక్కుని వెళ్ళండి. కొంచెం ప్లానింగ్ అమ్మ, అంతే. పరిగెత్తి అలసిపోయాక తర్వాత ఆ బస్సు ఎలాగో తప్పిపోయింది అనుకుందాం. ఎలాగ తప్పిపోతుంది అన్న గెస్ కనుక ముందరే ఉంటే పరుగు అలసట ఉండదు, ఆగిపోవడం బెటర్. అక్కడే ఇంకో బస్సు ఎక్కుతాం. కనుక ఎప్పుడు కూడా టైం ప్లానింగ్ సరిగ్గా చేసుకోండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా టైం ప్లానింగ్ చేసుకోండి. ఓకే అమ్మా, మొత్తం మీద లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.